అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో తమకు ఎప్పటికైనా ముప్పేనని ఇరాన్ ముందే ఊహించింది. అందుకే ఏకంగా ట్రంప్నే లేపేయాలని ప్లాన్ వేసింది. అది కూడా పాక్ జాతీయుడితో కుట్ర పన్నడం విశేషం. $5,000తో ట్రంప్ను అంతమొందించాలని స్కెచ్ వేశారు. అయితే చివరి నిమిషంలో ఆ పాక్ జాతీయుడు దొరికిపోవడంతో ఈ ప్లాన్ బిడిసికొట్టింది. స్వయంగా ఈ సంచలన విషయాలను అతనే అమెరికాలోని బ్రూక్లిన్ కోర్టుకు వెల్లడించాడు. ట్రంప్తో పాటు జో బైడెన్, నిక్కీ హేలీలను చంపాలని ఇరాన్ గూఢచారులు తనకు ప్లాన్ ఇచ్చారని ఆసిఫ్ మర్చెంట్ అనే వ్యక్తి తెలిపాడు. ఆసిఫ్ మర్చెంట్ ఒక మాజీ బ్యాంకర్. 2024 ఏప్రిల్లో మెహర్దాద్ యూసఫ్ అనే ఇరాన్ వ్యక్తి ఇతనికి పరిచయమయ్యాడు. అమెరికా వెళ్లి ముఖ్యమైన వ్యక్తులను అంతం చేయాలని ఆసిఫ్ను ఇరాన్ గూఢచారులు అమెరికాకు పంపారు. ఇందుకోసం ఆసిఫ్ ఇద్దరు కిరాయి హంతకులను నియమించుకున్నాడు. వారికి అడ్వాన్స్గా $5,000 ఆఫర్ చేశాడు. కానీ అతను కిరాయి హంతకులు అనుకుని కలిసిన వ్యక్తులు అమెరికా నిఘా సంస్థ FBI ఏజెంట్లు. దీంతో ఆసిఫ్ ప్లాన్ బెడిసికొట్టింది. అయితే తక్కువ డబ్బు ఇస్తే ఎవరూ హత్యలు చేయరని తనకు ముందే తెలుసని ఆసిఫ్ అంటున్నాడు. ఎప్పటికైనా దొరికిపోతానని, అప్పుడు అమెరికా పోలీసులకు నిజం చెప్పేస్తే తనకు అమెరికాలో శాశ్వతంగా ఉండడానికి గ్రీన్ కార్డ్ ఇస్తారని అతను ఆశపడినట్టు కోర్టులో చెప్పడం విశేషం. క్వీన్స్లోని ఒక హోటల్లో ఆసిఫ్ FBI ఏజెంట్లతో మాట్లాడుతున్న దృశ్యాలను పోలీసులు కోర్టులో ప్రదర్శించారు. అందులో ట్రంప్ ఎలా చనిపోతాడు, ఇది మన టార్గెట్ అంటూ ఆసిఫ్ మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ కేసు విచారణలో ఉంది. నేరం రుజువైతే ఆసిఫ్ మర్చెంట్కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అయితే ఇరాన్ గూఢచారులు ట్రంప్ను అంతమొందించేందుకు పాక్ జాతీయుడిని ప్రయోగించడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.